కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు దాదాపుగా సెటిల్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే గత 5-6 రౌండ్ల లీడ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందుకు దూసుకుపోతున్నారు. ఉదయం ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు ఎటువంటి నంబర్స్ కనబడ్డాయో మళ్ళీ ఇప్పుడు అదే నంబర్స్ కనిపిస్తున్నాయి. ఫైనల్గా కూడా దాదాపు ఈ ఫిగర్స్ సెటిల్ అవ్వచ్చు అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ ప్రస్తుతం ఉన్నటువంటి నెంబర్ ప్రకారం చూస్తే 48 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 22 చోట్ల లీడ్లో ఉంది. ఇప్పటికే ఒక 5 చోట్ల అధికారిక ప్రకటనలు కూడా పూర్తయినాయి. 3 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు, 2 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇక మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుత సీఎం ఆతిషి కూడా వెనుకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా కూడా వెనుకంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకులు చాలామంది వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఫైనల్ రౌండ్స్ మరికొన్ని నియోజకవర్గాల్లో 5 నుంచి 8 రౌండ్లు కూడా కౌంటింగ్ ఉంది. కాబట్టి చివరిలో నంబర్స్ మారతాయా లేదా అనే సందేహం తప్పితే ఢిల్లీ గద్దెపైన బీజేపీ పీఠం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా వచ్చేసింది. సో అసలు ఢిల్లీలో ఈ ఫలితాలు రావడానికి కారణాలు ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ 3 ఎన్నికల తర్వాత 4వ ఎన్నికలో ఓడిపోవడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి అంశాలు ఏంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఢిల్లీ రిజల్ట్ చూస్తే అంటే ఎక్కువ మంది ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్స్లో కూడా చెప్పారు. రివర్స్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే కొన్ని విషయాల్లో చూస్తే బీజేపీకి ఎడ్జ్ ఉన్న విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బట్ టఫ్ ఫైట్ అయితే అందరూ అంచనా వేసినట్టుగా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. సో బీజేపీకి ఇక్కడ అసలు కలిసి వచ్చిన అంశాలు ఏంటి? ఎందుకు 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఢిల్లీ పీఠం పైన కాషాయ జెండా? సో ఇది ఎలా చూడాలి? అంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే హ్యాట్రిక్ దిశగా సెంట్రల్లో అధికారంలో వస్తున్నాం, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాం, దాదాపు 22-23 రాష్ట్రాల్లో విస్తరించాం. కానీ ఢిల్లీ సాక్షాత్తు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, 150 దేశాల కార్యాలయాలు ఉండే ఢిల్లీలో అధికారం రావట్లేదన్న బాధ బీజేపీని వెంటాడుతూనే ఉంది. అది మరి ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా 27 సంవత్సరాల తర్వాత బీజేపీకి నెరవేరినట్టే. ఎందుకంటే మీరు చెప్పినట్టు సార్ 2014, 19, 25 దాదాపు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక సామాన్యుల కోసం చీపిరితో ఈ దేశాన్ని అవినీతిని ఊడ్చేస్తానని చెప్పి ఒక పార్టీ పెట్టిన వ్యక్తి. ఆ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి చివరికి అవినీతి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన వ్యక్తి అవినీతి కేసులోనే ఇరుక్కోవటం. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్న తర్వాత మనీష్ సిసోడియా దాదాపు 1.5 years జైల్లో ఉన్నాడు. వాళ్ళ పార్టీ ఎంపీ జైల్లో ఉన్నారు. చివరికి ఈయన కూడా, కేజ్రీవాల్ గారు కూడా జైల్లో ఉండే తెలికి తాత్కాలికంగా ఫైల్ క్లియరెన్స్ సంతకం పెట్టొద్దనే తెలికి ఆతిషి గారిని తాత్కాలికంగా ముఖ్యమంత్రిని పెట్టారు. ఇప్పుడు ప్రజల తీర్పు చూస్తూ ఉంటే వీళ్ళు ముగ్గురు కూడా 10 రౌండ్లు పూర్తయిన వెనకంజలో ఉన్నారంటే సాక్షాత్తు కేజ్రీవాల్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆతిషితో పాటు సిసోడియా కూడా వెనకబడి ఉన్నారంటే ప్రజలు ఎంత ఇదిగా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మనం సిసోడియాని అంటే జైల్లో ఉండొచ్చారు, ఆయన ఏదో నెగిటివ్ ఉంది అన్నట్టుగా అభిప్రాయపడ్డారు ఫస్ట్. కానీ ఆయన లీడ్ వచ్చారు. ఫస్ట్ ఒక 5-6 రౌండ్లు లీడ్ వచ్చారు, తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. అసలు అరవింద్ కేజ్రీవాల్ని ఎందుకు తిరస్కరించారు? అరవింద్ కేజ్రీవాల్ నేను నిజాయితీ పరుడిని, నీతిమంతుడిని అని పదే చెప్తూ వచ్చారు. ఇప్పుడు అన్నా హజారే కూడా కామెంట్ చేశారు, ఆయన అధికార దాహంతో వ్యవహరించారు కాబట్టి ఓడిపోయారని చెప్పిన. అన్నా హజారే చెప్పిన మాటలను బట్టి చూస్తే కూడా నిజంగానే అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహం కోసమే పనిచేశారా లేదా క్లీన్ పాలిటిక్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారా? అంటే క్లీన్ పాలిటిక్స్ చెప్పిన విధంగా చేయలేకపోయాడు. ఇప్పుడు అధికారం అంటే మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. సెంటిమెంట్ పద్దాకులు వర్కౌట్ కాదనే దానికి దీనికి నిదర్శనం. ఇప్పుడు మీరు 1.5 years జైల్లో ఉన్నారు, తర్వాత ఈడీలు కేసులు అని చెప్పి మమ్మల్ని అన్యాయంగా 135 కేసులు పెట్టారని వీళ్ళు అంటున్నారు. నన్ను చూసి ఓటేయమంటున్నారు. నిన్ను చూసి ఎందుకు ఓటేయాలి? అంటే పేదవాళ్ళకి ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇచ్చినంత మాత్రాన, వాటర్ ఇచ్చినంత మాత్రాన, ఆడవాళ్ళకి బస్సుల్లో ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించినంత మాత్రాన పద్దాకలు మీతో వేయాలా అనే భావన వాళ్ళకి కలిగింది. ప్రపంచంలో కేశవ్ గారు మీకు తెలియదు కాదు, కొన్ని సంవత్సరాల తరబడి ఢిల్లీయే ప్రపంచంలో అత్యంత కలుషిత నగరాల్లో ఫస్ట్ ప్లేస్ ఉంది. అక్కడ ఉన్నవారు లంగ్ ఇన్ఫెక్షన్తో దాదాపు 50% బాధపడుతున్నారు. మరి ప్రభుత్వం వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రజలు బీజేపీ ఉంటే ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా రాష్ట్రంలో, సెంట్రల్లో, ఇది కేంద్రపాలిత ప్రాంతం అయినా రాష్ట్రంగా భావించిన 2 ప్లేసుల్లో కనుక బీజేపీ ఉంటే కనుక మాకు మంచి జరుగుద్దనే భావనలో వాళ్ళు కలిగారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ తీర్పు ఇవ్వడానికి ఇప్పుడు 70 సీట్లు ఉన్న బీజేపీ 36 మ్యాజిక్ ఫిగర్. ఇప్పుడు చూస్తుంటే 40 దాటిపోయింది. అంటే 50-55 మధ్య బీజేపీ అధికారంలో
ముఖ్యమంత్రి అభ్యర్థిగా టచ్ చేస్తుందంటారా Definitely గా. 48 దగ్గర 50-55 మధ్య 50 వెళ్తుంది. వీళ్ళు వెళ్తారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రజలు ఎందుకు ఇంత వ్యతిరేకించారు. ఇప్పుడు ఎందుకు ఇంత వ్యతిరేకత అనేది ఆమె కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవినీతి అని, స్కామ్లు అని, అలానే ఆయన నేల విడిచి సాము చేశారని, 3 సార్లు ఆల్రెడీ గెలిచారు కాబట్టి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని, విపక్షాల మధ్య అనైక్యత ఉందని, ఒక 5-6 పాయింట్లు ఇలాంటివి కనిపిస్తున్నాయి. కానీ బీజేపీకి అడ్వాంటేజ్ ఏమున్నాయి అక్కడ? ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే మొన్న బడ్జెట్లో 12 లక్షల రూపాయలు ట్యాక్స్ ఎగ్జామ్షన్, 12,75,000. ఓకే. ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఢిల్లీ సిటీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు చూశారు. అది బాగా పనిచేసింది, బాగా 100% పనిచేసింది. ఈయన వాగ్దానాలకు పరిమితమై గంగానది పక్షాలను అయ్యి అని చెప్పి అన్నారు. యమునా నది ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఆయన సాక్షాత్తు రాహుల్ గాంధీ కాంగ్రెస్ కూడా ఇక్కడ ఓటు పర్సెంటేజ్ చూస్తే ఇప్పుడు ఒక ట్వీట్ చేశాడు కేటీఆర్ గారు, కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ అన్నారు. ఎందుకు బీజేపీని అధికారులు తీసుకొచ్చినారు. వీళ్ళు చీలిపోయి బీజేపీకి అవకాశం కల్పింది. ఇండియా కూటమిలో ఒకప్పుడు సభ్యులు. రాహుల్ గాంధీ ఒక్కరిదే నేరం ఎట్లా ఇది? ఇప్పుడు కేజ్రీవాల్ కూడా తెలుసుకోవాలి కదా, ఇన్ని ఎలక్షన్స్ చూసిన తర్వాత కలిసికట్టుగా వెళ్తే ఉపయోగం ఉంటుందని ఆలోచించాలి. ఈయన ఒక గట్టు నుండి కాంగ్రెస్ ఇంకొక గట్టును పెట్టి మేమందరం కలిసే ఉన్నామని చెప్తే ఎట్లా అవుతుంది? అదే అది చుక్కల కూటమి, ఇండియా కూటమి అంటారు. ఏమంటారంటే ఒకవైపు శరద్ పవార్ గారు ప్రధానమంత్రి, మమతా బెనర్జీ గారు ప్రధానమంత్రి, కేజ్రీవాల్ ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, లల్లు ప్రసాద్ ప్రధానమంత్రి. ఇంతమంది ప్రధానమంత్రులు లేరు కదా సార్. ప్రధానమంత్రుల కూటమి అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఒకే ఒక వ్యక్తి ఎన్డీఏ కూటమి. చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఏదైతే కేజ్రీవాల్ కోసం ప్రచారం చేసిన వ్యక్తే, ఈ వ్యక్తి కేజ్రీవాల్ అవినీతిలో కూరుకుపోయాడు, ఆయన ఓడించనని చెప్పి వెళ్ళారు. దాదాపు 10 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉన్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా వైరల్ ఫీవర్ వెళ్ళలేకపోయినా ఆయన సందేశం ఇచ్చాడు. ఆయన తరపున బొలిశెట్టి సత్య వెళ్ళి ఒకప్పుడు కేజ్రీవాల్తో తిరిగిన వ్యక్తే వెళ్ళి వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేశారంటే దాదాపు ఒకటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగు వాళ్ళంతా సాలిడ్గా 80-90% బీజేపీ నిలబడ్డారు. దీంతో పాటు అందరూ కూడా దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది ఢిల్లీలో ఉంటారు సార్. 1,57,00,000 మంది ఓటింగ్లు ఈరోజు పాల్గొన్నారు. 5వ తారీఖు నేను అనుకోకుండా మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి కారులో వచ్చేటప్పుడు డ్రైవర్ కార్ నుంచి దిగిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అడిగినప్పుడు ఎవరు చూసినా ఈసారి కేజ్రీవాల్ ఓడిపోతారన్నారు. అంటే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అంటే మోదీ గారు కనుక ఉంటే, మోదీ గారు ఎక్కడ మచ్చలేని నాయకుడిగా ఉన్నాడు, 3వసారి ప్రపంచ దేశాల మన్ననలు పొందే మోదీ గారు ఈసారి కనుక వాళ్ళని గెలిపించే కనుక మాకు బెనిఫిట్ అవుతుందని చెప్పి సామాన్యులు కూడా అనుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయం అనమాట. వీళ్ళు ఏదైతే కరోనా టైంలో సుందరమైన భవనాలు నిర్మించుకోవడానికే. ఇప్పుడు సామాన్యులు ఏం కోరుకుంటారు సార్? మాకు మెరుగైన వసతులు కావాలని కోరుకుంటారు. కేశవ్ గారు, మెరుగైన వసతులు ఎవరికి ఉన్నాయి సార్ ఇక్కడ? కేశవ్ గారు, ఆమ్ ఆద్మీ శీష్ మహల్ ఎఫెక్ట్ 100% పనిచేసింది. అది వాళ్ళకు కూడా తెలుసు. అదేవిధంగా మెరుగైన సదుపాయాలు, మెరుగైన జీవిత ప్రమాణాలు ఎవరికి పెరిగినాయి? ఆమ్ ఆద్మీలో ఉన్న పార్టీ నాయకులు పెరిగినాయి. కానీ సామాన్య మానవులకి వాళ్ళ యొక్క ఇది తగ్గిపోయింది. అంటే అవినీతి విమర్శలు, అవినీతి ఆరోపణలు అన్ని రాజకీయ పార్టీల మీద వస్తున్నాయి. అది ప్రభావం చూపించింది అంటారా? అంటే ఒకటి సార్ మీరు నిజాయితీగా పనిచేసేటప్పుడు మీరు అన్నట్టు అన్నా హజారే ఉద్యమం పార్టీగా ఉండాలి, కానీ ఉద్యమంలో పాల్గొనాలి. కానీ రాజకీయ పార్టీకి వెళ్ళినప్పుడు నువ్వు తప్పు చేస్తావు, ఏ రోజుకైనా మీరు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి అని చెప్పి ఆ రోజు చెప్పాడు. దశాబ్దం క్రితమే ఆయన. అంటే ఎంత దూరదృష్టం మనం ఆలోచించుకోవాలి. ఆయన చెప్పినట్టే లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు నిప్పులేంది పొగరాదు అన్నట్టు లిక్కర్ స్కామ్ ఎక్కడి వరకు విస్తరించింది? పంజాబ్లో అక్కడ కూడా డంప్ చేశారు. చివరికి ఇప్పుడు ఎక్కడో రైతులు ఉద్యమం జరిగితే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కాదని రైతుల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చారనేది ఒక అపవాదుగా ఉంది. తర్వాత రోహింగ్యాలకు కూడా వసతి కల్పిస్తామని చెప్పి అదొకటి తీసుకొచ్చారు. కొంత వర్గాలకు మాత్రమే సపోర్ట్ చేశారు. ఇక్కడ దళితులు 12 సీట్లు ప్రభావం ఉన్న దళితుల్లో కూడా బీజేపీ మొగ్గు చూపించారంటే, ముస్లిమ్స్ కూడా ఇది సుస్థిరమైన ప్రభుత్వం కావాలని కోరుకున్నారంటే, ఇది అన్ని వైపుల నుంచి కూడా ఈయన అష్టదిగ్బంధంలాగా అయిపోయారు కేజ్రీవాల్. కేవలం స్వయంకృత అపరాధంతో ఈ పరిణామాలని అందరూ అనుకున్నమాట. ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బీజేపీ ఆ సేతు హిమాచలం విస్తరించింది, కానీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం పైన అధికారులు రాబోతుంది. చివరికి అక్కడ పోటీ చేసిన పర్వేష్ వర్మ కూడా 10 రౌండ్లు పూర్తయినా ఆయన లీడింగ్లో ఉన్నాడంటే, కేజ్రీవాల్ లేడంటే ఇంకో 2 రౌండ్లు మాత్రం కేజ్రీవాల్ లీడ్లోకి వచ్చాడు. స్వల్పంగా 250-300. అంటే ఇక దీన్ని బట్టి ఇంకో 4-5 రౌండ్లో ఉన్నాయి. ఒక రకంగా ఇప్పుడు కేజ్రీవాల్ మీరు ఓడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే ప్రజలు ఇంత వ్యతిరేకిస్తున్నారు. ఆల్మోస్ట్ ఓటమి ఖరారు అనే సంకేతాలు కనిపిస్తుంది. 1500 ఓట్లు లీడ్లోకి వెళ్ళిపోయింది బీజేపీ. ఇప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి కన్ఫర్మ్ ఓడిపోయినట్టే. సిసోడియా ఇప్పుడు మొదట్లో ఇదిన్నా ఇప్పుడు వెనకబడిపోయారు. ఇప్పుడు సాక్షాత్ కేజ్రీవాల్ గారి పరిస్థితి కూడా అదే. సామాన్యులు కొంతమంది ప్రజలను కనిపెట్టుకున్న వాళ్ళు మాత్రం
విజయాన్ని నమోదు చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే సార్ వీళ్ళల్లో ఒక స్కామ్లో మహిళల పట్ల ఒక స్కామ్లో వీడియోలు బయటకు వచ్చినాయి. తర్వాత బెదిరింపు ధోరణులకి బెదిరించిన దాంట్లో కొట్టినవి వస్తున్నాయి. వీళ్ళేమో అతిథులు కాదు కదా సార్. మీరు చీపిరితో రాజకీయాలు చేశారు. వీళ్ళు చీపిరితో మీరు మొత్తం విస్తరిస్తారని చెప్పేసి అంటే ఎట్లా? మీరు ఢిల్లీ వరకు పరిమితంగానే గుజరాత్లో ఎంటర్ అయ్యారు, అక్కడ 16% ఓట్లు తీసుకోగలిగారు. చివరికి హర్యానాలో ఎంటర్ అయ్యారు, పంజాబ్లో విస్తరిస్తున్నారు. ఎక్కడికక్కడ దేశం మొత్తం మేమే రాబోయే కాలంలో ఈ దేశానికి ప్రధానమంత్రి కేజ్రీవాల్ అని చెప్పి అంటున్నారు. మరి కేజ్రీవాల్ ప్రధానమంత్రి కావాలంటే మీరు అవినీతి ఆరోపణల నుంచి బయటపడాలి కదా. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఢిల్లీలో ఫలితాలు ప్రతి క్షణం ఇటు అటు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్షణక్షణం ఉత్కంఠ, ఏ నిమిషంలో ఎవరు ముందుకు వెళతారు, ఎవరు వెనక్కి వస్తారు అనేది కూడా సందేహాస్పదమైన అంశంగా మారుతుంది. కీలకమైనటువంటి స్థానాల్లో కూడా అరవింద్ కేజ్రీవాల్, ఆతిషి లాంటి వాళ్ళు కూడా వెనుకంజలోకి వెళ్ళడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫైనల్గా పబ్లిక్ రియాక్షన్స్ని బట్టి చూస్తే కనుక 3 టర్ములు గెలిచినటువంటి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పైన సహజంగానే అసంతృప్తి ఉందని, అలానే బీజేపీ కేంద్రంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, బీజేపీ పెద్దలు చేసినటువంటి ప్రచార విధానం, ఇవన్నీ కూడా ఢిల్లీ ఓటర్ని ప్రభావితం చేశాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.